హలో అండి, క్షీరసాగర మదన కార్యక్రమం స్వాగతం. మీ పేరేంటి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సార్ నా పేరు ఆగిబట్ల శ్రీనివాస్ సార్. నేను ఆగిబట్ల నుంచి కాల్ చేస్తున్నాను. ప్రైజ్లాడ్ సార్. ఓకే, ప్రైజ్లాడ్. మీ ప్రశ్న అంటే ఆఫీసర్ ఉన్నారు, పంచుకోండి బ్రదర్. ప్రైజ్లాడ్ అయ్యారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అయ్యగారు, ఇప్పుడు విశ్వాసము నమ్మకము ఒకటేనా అయ్యగారు? కాదు. అది కాదు కాదు ఒకవేళ కాకపోతే ఎట్లా గానీ క్లుప్తంగా కొంచెం వివరించగలరా? ఇప్పుడు విశ్వాసము నమ్మకము ఒకటే అని డిక్షనరీలో ఉంటుంది, తెలుగు డిక్షనరీలో. అవును అయ్యగారు. కానీ బైబిల్లో ఉన్నటువంటి భావము నమ్మకము విశ్వాసం ఒకటి కాదు. ఒకటే అయితే గనక అన్ని మతాల వాళ్ళకు వాళ్ళ వాళ్ళ దేవతల మీద నమ్మకం ఉందిగా. అవును అయ్యగారు. ఇంకా పేర్లు చెప్పడం ఎందుకు అనవసరం. కోటాను కోట్ల దేవతలు, వీళ్ళు ఎవరి దేవత మీద వాళ్లకు నమ్మకం ఉంటుంది. అది రక్షణార్థమైన విశ్వాసం కాదు. ఓకే. విశ్వాసం అనేది ఏంటో నేను నిర్వచించాను వేరే ప్రసంగాల్లో. మీకు మార్క్ బాబు గారు ఆ లింక్ పంపిస్తారు. విశ్వాసము అనేది విశ్వాసిలో ఉండే జ్ఞానేంద్రియము, కర్మేంద్రియము, దేవునిలోని ఒక చిన్న అంశ విశ్వాసం. ఈ నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళు ఉంటుంది. అందుకే దేవునికి సమస్తము సాధ్యము, నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు. కనుక విశ్వసించడం వల్ల కూడా మనం అపరిమితమైన శక్తిని రిలీజ్ చేయగలుగుతాం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి నిజస్వరూపము అని హెబ్రీ 11లో చెప్తాడు. అయ్యా, విశ్వాసం అనగా ఏమిటో ఇంతకుముందు నేను చెప్పినటువంటి విశేషమైన నిర్వచనాలు ఉన్న ప్రసంగాలు ఉన్నాయి. మీకు మార్క్ బాబు గారు లింక్ పంపిస్తారు, వినండి. అదొక గ్రేట్ సబ్జెక్ట్ అది. ఓకే, సరే. ప్రైజ్ లో థ్యాంక్స్. వెల్కమ్. ఓకే బ్రదర్.